హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లక్కీస్ వరల్డ్. నేను మీ ప్రీతి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు మన వీడియోలో నిమ్మకాయ నిల్వ పచ్చడి ఎలా చేయాలని వీడియోని అయితే చూపిస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ముందుగా పెద్ద సైజు నిమ్మకాయలు చాలా మంచివి, ఫ్రెష్ గా ఉన్నవి అయితే తీసుకోండి. మా సైడ్ ట్రైబల్ ఏరియా కదా, కొండల మీద పండిస్తారు ఆర్గానిక్ నిమ్మకాయలు. మా మామయ్య గారు అయితే తెప్పించారు. బయట దొరికే నిమ్మకాయల్లో రసం అసలు రాదు, కానీ ఈ నిమ్మకాయల్లో రసం అయితే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు చిన్న చిన్న మచ్చలున్నవి ఇలాంటివి కాకుండా మంచి నిమ్మకాయలు అన్ని సెలెక్ట్ చేసుకొని వాటర్ లో కడుక్కొని క్లాత్ మీద తుడుచుకోవాలి బాగా. వీలైతే ఒక 10 minutes డ్రై అవ్వడానికి కోసం అని చెప్పి ఎండ్ లో పెట్టినా మంచిదే, కానీ నేను నిమ్మకాయలన్నిటిని శుభ్రంగా తుడుచుకొని వేరే క్లాత్ మీద పరుచుకున్నాను. నేనైతే 100 నిమ్మకాయలు అయితే తీసుకున్నాను ఈ రోజు పచ్చడి పెట్టడానికి. క్లీనింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత నిమ్మకాయల్ని నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని అందులో ఉన్న పిక్కలన్నిటిని రిమూవ్ చేసుకోవాలి. ఒక్క నిమ్మకాయని నేను 8 pieces గా కట్ చేసుకున్నాను. మీకు కావాలంటే 4 pieces కూడా కట్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. కానీ ఇలా చిన్న పీసెస్ గా కట్ చేసుకోవడం వల్ల నిమ్మకాయలు తొందరగా ఊరుతాయి పచ్చడి అయితే. ఈ విధంగా కటింగ్ అయితే చేసేసుకున్నాను. మొత్తం టోటల్ గా 100 నిమ్మకాయలు అయితే తీసుకున్నాను. 100 నిమ్మకాయలకి 100 నిమ్మకాయలు రసం పిండుకోవాలి. ఎక్కువ రసం ఇచ్చే నిమ్మకాయలు అయితే 100 నిమ్మకాయలకి 80 నిమ్మకాయలు రసం అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ బకెట్ తీసుకొని ఈ 100 నిమ్మకాయలకి ఒక కప్పుడు గడ్డుప్పు అయితే వేసుకోవాలి. ఇదే నిమ్మకాయ ముక్కల్లోకి మనం తీసి ఉంచుకున్న రసం కూడా యాడ్ చేసుకోవాలి. ఏ కప్పుతో అయితే గడ్డుప్పు అయితే తీసుకున్నామో సేమ్ అదే కప్పుతోటి పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులోని బాగా కలపాలి. ఈ బకెట్ ని బాగా కలిపేసి మూత పెట్టుకొని డైలీ 3 days వరకు రోజు ఈవినింగ్ ఒకసారి తీసి మొత్తం కలిపేసి మళ్ళీ పెట్టుకోవాలి. రోజు ఈ 3 days బాగా కలుపుకొని ఉంచుకోవడం వల్ల ముక్కలు ఊరి రసం అంతా కిందకి వెళ్తుంది. 3 days తర్వాత ఈ ముక్కలన్నిటిని ఒక గిన్నెలోకి తీసుకొని సపరేట్ గా రసం వేరేగా ముక్కలు వేరేగా తీసుకోవాలి. ఈ ముక్కల్ని అలాగే ఈ రసాన్ని ఎండ్లోని కంటిన్యూస్ గా ఒక 2-3 days వరకు పెట్టుకుంటే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ. మంచి ఎండ అయితే 3 days సరిపోతుంది. లేదు ఇంకా లైట్ ఎండ అంటే ఒక 4-5 days పెట్టినా మంచిదే. ఇప్పుడు పచ్చడిని పోపు పెట్టుకోవడానికి ఆవాలు అలాగే మెంతులు కలిపి పొడి చేస్తున్నాము. 3 tablespoons ఆవాలకి 1 tablespoon మెంతులు అయితే క్వాంటిటీ. దాన్ని బట్టి చూసుకొని మీ పచ్చడిని బట్టి మీరు వేసుకోండి. ఇప్పుడు కళాయిలో మళ్ళీ ఆయిల్ అనేది వేసుకోండి. ఆవకాయ పచ్చడికి పట్టినంత ఆయిల్ అయితే పట్టదు, లెమన్ పచ్చడికి 1/2 kg ఆయిల్ అయితే సరిపోతుంది. పోపు దినుసులన్నీ యాడ్ చేసుకొని అందులోకే కారం కూడా యాడ్ చేసేసుకుంటున్నాను నేను. కారం యాడ్ చేయగానే ఆయిల్ ఇలా పొంగుతుంది, ఏం కాదు. పొంగిన ఆయిల్ ని మళ్ళీ అది కిందకి వెళ్లే వరకు మీరు బాయిల్ చేసుకుంటే మరిగింది అని అర్థం. గడ్డుప్పు వేసాం కాబట్టి సాల్ట్ ఎంత సరిపోతుందో చూసుకొని వేసుకుంటే బాగుంటుంది. ఆవు పొడి కూడా వేసిన తర్వాత కొంచెం ఇంగువ అయితే యాడ్ చేసుకుంటున్నాను. వెల్లుల్లిపాయలు ఇలా పచ్చివి వేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే కొద్ది రోజులు నానుతుంది కాబట్టి అవన్నీ మెత్తగా అయిపోతుంటాయి. తాలింపు అయితే అయిపోయింది. దాన్ని ఒక పక్కన పెట్టుకొని ఇప్పుడు రసాన్ని ముక్కల్ని కలిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. చూసారు కదా రసము ఎంత హెవీగా తీసుకున్నామో అది అలాగా ఇంకిపోయింది. ముక్కలు కూడా చాలా మెత్తగా ఊరిపోయాయి. ఇప్పుడు ఈ ముక్కల్ని ఆ రసాన్ని బాగా కలుపుకున్న తర్వాత ఇందులోని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న తాలింపు అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పచ్చడి పెట్టడానికి ఆల్మోస్ట్ 1 week అయితే అయింది. ఓపిక్ గా చేస్తే 1 week లో నిల్వ ఉండే పచ్చడి అయిపోతుంది. చాలా టేస్ట్ గా ఉంటుంది. తాలింపు వేసి బాగా కలిపిన తర్వాత 2 days ఉన్న తర్వాత మాత్రమే ఇది కలర్ అనేది రెడ్ గా అవుతుంది. అంతవరకు నార్మల్ గానే కనిపిస్తుంది పచ్చడి అనేది. 2 days పోయిన తర్వాత పచ్చడి ఎలా ఉన్నది చూపిస్తున్నాను చూడండి. ఆయిల్ అంతా బయటికి తేలింది. పచ్చడి టేస్ట్ కూడా చాలా బాగా కుదిరిందండి. నేను వీడియోలో చూపించిన విధంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని చూస్తూ ఉండండి. అంతే. వీడియో బాయ్ బాయ్.